రీతిగా ఆయన యొక్క వాత్సల్యమును బట్టి మరొక దినమును చూసే అవకాశము పొందినటువంటి ప్రభు అయిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చినటువంటి అనుదిన వాక్యము, మేల్కొల్పు వాక్యాన్ని ధ్యానం చేసి ఆ యొక్క లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడునట్లుగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 13వ వచనాన్ని ఈరోజు మేల్కొల్పు వాక్యముగా మనందరము కూడా ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 148వ అధ్యాయము 13వ వచనం. అందరును యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. దేవుడి యొక్క లేఖన భాగముల ద్వారా మనతో మాట్లాడునట్లుగా ప్రార్థనతో ఈ యొక్క మేల్కొల్పు వాక్య భాగాన్ని ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అనుదిన వాత్సల్యమును బట్టి మా ఆయుష్ను పొడిగించి మరొక దినమును చూసే భాగ్యాన్ని మీరు మాకు కల్పించినటువంటి విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నందు మరొకసారి నీ జీవం కలిగినటువంటి మాటలను మాకు అనుగ్రహించి ఆ యొక్క వాక్యము ద్వారా మేము బలపడటానికి ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయం నందు నీ పక్షముగా నిలవబడుచుండగా నీ యొక్క లేఖముల ద్వారా మా అందరితో కూడా మాట్లాడండి. ఆన్లైన్ ద్వారా ఈ యొక్క మేల్కొల్పు వాక్యమును వీక్షించుచున్న ప్రభువునందు ప్రియులైనటువంటి వారందరినీ కూడా మీరు దర్శించండి. ఈ వాక్యము ద్వారా విశ్వాసంలో బలపరచమని నీ పక్షముగా నిలవబడుచుండగా నన్ను మరుగుపరిచి నా మాటను దూరపరిచి ఈ మాటను వీక్షించుచున్న వారందరితో కూడా మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ అన్ని నామముల కంటే పైనామము మహోన్నతమైన నామమైన నీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థనను మీకు సమర్పించి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో కీర్తనాకారుడు దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమును గురించి అందరూ కూడా మరి దేవుణ్ణి స్తుతించాలని తెలియచేయటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 148వ కీర్తన 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగానున్నది. ఈరోజు ఈ ఉదయకాల సమయం నందు మరి మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏమిటి అంటే, మహోన్నతమైన ఆయన నామం. ఆయన నామము మహోన్నతమైనదని కీర్తనాకారుడు మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క నామము మహోన్నతమైనది. మహోన్నతమైన నామము అనగా అర్థం ఏమిటి అంటే, మహా ఉన్నతమైన నామం అనగా ఆ యొక్క నామము యొక్క అర్థం ఏమిటి అంటే, అన్ని నామముల కంటే పైనున్న నామము. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు తెలియచేసినటువంటి రీతిగా అన్ని నామముల కంటే పైనామము. 2వ అధ్యాయము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 11వ వచనం. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రతి నామమునకు పై నామము, అదే మహోన్నతమైన నామము, అదే యేసు అను రక్షించేటువంటి నామం. ఈ ఉదయకాల సమయమునందు ఆ యొక్క మహోన్నతమైనటువంటి నామంలో
ఆ యొక్క ఉన్నతమైనటువంటి అన్ని నామముల కంటే పైనామమైనటువంటి ఆ నామమును స్తుతించటానికి దేవుడు అనేకమైనటువంటి కారణాలను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అది మహోన్నతమైన నామం, అన్ని నామముల కంటే పైనున్న నామము. కారణం ఏమిటి అంటే ఎవ్వరూ చెయ్యనటువంటి అద్భుతములను, ఆశ్చర్యకార్యములను, మహత్కార్యములను, స్వస్థతలను, విడుదలను ఆయన మాత్రమే చేయగలిగినటువంటి వాడు. ఆయన మాత్రమే చేయగలిగినటువంటి వాడు కనుక ఆయన నామము మహోన్నతమైన నామము, అన్ని నామముల కంటే పైనున్న నామము. కాబట్టి ఆయన నామము చేసేటువంటి కొన్ని కార్యాలను మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కొద్ది సమయంలో కొన్ని కార్యాలను గురించి ధ్యానించి ఆ యొక్క కార్యముల ద్వారా మహోన్నతమైన ఆ నామమును ఆశ్రయించి ఆయనను స్తుతించటానికి, ఆ నామమును బట్టి మనము కూడా ఆ అద్భుతములను, ఆశ్చర్యకార్యములను మనము కూడా మన జీవితాల్లో అనుభవించినట్లుగా మరి ఆత్మపూర్లుగా మనము మన విశ్వాసముతో మరి ఆ నామమును బట్టి గొప్ప కార్యాలను మన యొక్క జీవితాల్లో కూడా మనం పొందటానికి, విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి మరి కొన్ని కార్యాలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను గురించి ధ్యానం చేయటానికి మరి ముందుకు వెళదాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఆయన నామము బట్టి చేసినటువంటి ఒక అద్భుత కార్యం అక్కడ మనకి కనబడుతూ ఉంటుంది. అక్కడ రాయబడినటువంటి లేఖన భాగాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే పగలు 3 గంటలకు పేతురు, యోహాను దేవాలయమునకు వెళ్ళుచున్నప్పుడు జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యము, ఆయన నామమును బట్టి జరిగినటువంటి కార్యం. ఆ పగలు 3 గంటలకు ఆ శృంగారమైనటువంటి దేవాలయమునకు ప్రార్థన చేయటానికి పేతురు, యోహాన్లు వెళ్ళుచున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి మోసుకొని ఆ శృంగారమైనటువంటి దేవాలయం యొద్దకు తేబడటాన్ని మనం అక్కడ చూడగలం. ఆ వ్యక్తి వయసు ఎంత అంటే 40 కంటే ఎక్కువ, 40 సంవత్సరముల కంటే ఎక్కువ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ 40 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి వ్యక్తి మరి కుంటివాడు, పుట్టినది మొదలుకొని కుంటివాడు, అతడు నడవలేనటువంటి వాడు, అతన్ని అనేకులు మోయవలసి వచ్చింది. మరి ఆ రీతిగా అతన్ని మోసుకుంటూ వచ్చి ఆ దేవాలయం యొద్ద అతను కూర్చుండి పెడుతున్నప్పుడు ఆ వ్యక్తి మరి అనేకులను భిక్షమడుగుతూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి వాడు. ఆ రీతిగా పుట్టినది మొదలుకొని కుంటివాడై ఇతరుల మీద ఆధారపడుతూ తన జీవనము నిమిత్తము భిక్షకుడుగా అడుక్కునేటువంటి వాడుగా మారి తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆ వ్యక్తికి మరి ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జరిగినటువంటి అద్భుతము ఏమిటి అంటే ఆ యొక్క వ్యక్తి, ఆ యొక్క పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ వ్యక్తి అనేకులను భిక్షం అడుగుతూ ఉన్నాడు. ఆ దినమందు ఆ యొక్క మరి ఈ యొక్క లేఖనము రాయబడిన దినమందు దేవాలయంలో ప్రార్థన చేయటానికి వెళుతున్నటువంటి పేతురు, యోహాన్లను కూడా భిక్షం అడగటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా వారిని భిక్షం అడిగినప్పుడు పేతురు, యోహాన్లు అతని వైపు తేరి చూచి, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిన వాటినే నేను నీకు ఇవ్వబోతున్నాను అని తెలియచేసి మరి అక్కడ అతని గురించి తెలియచేయబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే 6వ వచనంలో, అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి వాడికి కలిగిన స్వస్థత, వాడు అనుదినము దేవాలయము దగ్గర భిక్షం అడుక్కుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాడి జీవితంలో జరిగినటువంటి అద్భుతము, ఆ యొక్క వ్యక్తికి ఆ స్వస్థత, ఆ యొక్క కుంటివాడు లేపబడటానికి గల కారణం ఏమిటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనున్న శక్తి.
ఆయన నామము మహోన్నతమైన నామం అని కీర్తనాకారుడు ఆయనను స్తుతిస్తూ ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన నామము లేవనెత్తేటువంటి నామం. ఆయన నామము 16వ వచనంలో మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనంలో, ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరిచెను, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎడల వీనికి పూర్ణ స్వస్థత కలగ చేసెను. కాబట్టి ఆయన నామము లేవనెత్తేటువంటి నామము, ఆయన నామము పూర్ణ స్వస్థత కలగ చేసేటువంటి నామం. ఈ ఉదయకాల సమయం నందు ఆ మహోన్నతమైనటువంటి నామాన్ని స్తుతించడానికి మనం ఇష్టపడినట్లయితే, ఆయన నామమును బట్టి మనకున్నటువంటి స్థితిగతులలో నుండి మనం లేపటానికి, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నుండి మనం లేపటానికి, మనకున్నటువంటి బలహీనతల నుంచి, మనకున్నటువంటి రోగముల నుంచి, మనకున్నటువంటి ఏ సమస్యలైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి నుంచి విడిపించటానికి, విడుదల చెందించటానికి అది శక్తిగల నామము. ఆ నామమే పూర్ణ స్వస్థత కలగ చేసింది. పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఆ వ్యక్తికి 40 సంవత్సరములుగా ఏనాడు కూడా లెగిసి నిలబడటానికి శక్తి లేనటువంటి ఆ వ్యక్తిని బలపరిచినటువంటి నామము, లేవనెత్తినటువంటి నామము, పూర్ణ స్వస్థత కలగ చేసినటువంటి నామము ఈరోజు మన జీవితాల్లో కూడా అద్భుతాలు చేయటానికి, మన జీవితాల్లో కూడా మనల్ని లేవనెత్తటానికి, మనల్ని బలపరచటానికి, మనకు పూర్ణ స్వస్థత కలగ చేయటానికి ఆ నామము శక్తి కలిగినదై ఇప్పటికీ ఆ నామము మన మధ్య మరి శరీరధారిగా ఆనాడు 2024 సంవత్సరంలో 2024 సంవత్సరాల క్రితము శరీరధారిగా మరి ఆనాడు ఇశ్రాయేలు మధ్య సంచరించినటువంటి ఆ గొప్ప నామము ఈరోజు మరి ఆత్మస్వరూపిగా, వాక్యముగా మన మధ్య ఆ నామము ఇంకను ఘనపరచబడటానికి ఇష్టపడుతూ ఉన్నది. ఈ ఉదయకాల సమయం నందు ఈ మేలుకొల్పు వాక్యము ద్వారా దేవుడు ఆ యొక్క ఘనమైనటువంటి నామము పట్ల విశ్వాసం ఉంచమని, ఆ బలమైనటువంటి నామము పట్ల విశ్వాసం ఉంచమని దేవుడు మరి యొక్క లేఖముల భాగముల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నామములో లేపబడుట, ఆయన నామములో బలము పొందుట, ఆయన నామములో స్వస్థత పొందుట, ఆయన నామంలో పూర్ణ స్వస్థత ఉన్నది, ఆయన నామము బలపరిచేటువంటి నామము అని ఆ యొక్క మరి పుట్టినది మొదలుకొని కుంటివాని పట్ల చేసినటువంటి అద్భుతాన్ని బట్టి మనం తెలుసుకొనవచ్చును. అదే రీతిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఒక చిన్నది కనబడుతున్నది. ఆ చిన్నది మరి దెయ్యము పట్టి బహు బాధపడుతూ ఉన్నది. పుతోను అనేటువంటి దెయ్యము పట్టి, ఆ పుతోను దెయ్యము ఆ చిన్నదానికి పట్టుట వలన ఆ చిన్నదాని యొక్క యజమానులు ఆ చిన్నదాని చేత సోది చెప్పించి, ఆ సోది చెప్పుట చేత వచ్చినటువంటి మరి ధనము చేత వాళ్ళు మరి ఆ చిన్నదాని వలన ఎంతో మరి లాభాన్ని పొందుతున్నట్లుగా ఆ యొక్క లేఖన భాగాలను చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ చిన్నదానికి పట్టినటువంటి పుతోను అనేటువంటి దెయ్యము పౌలును మరి శీలను ఈ యొక్క లేఖన భాగాలను రాసినటువంటి లూకా గారిని వెంబడిస్తూ అనుదినము కూడా ఏమని తెలియచేస్తుంది అంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనం. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ప్రతిదినము కూడా అనుదినము ఆ యొక్క పౌలు శీలను మరి వెంబడిస్తూ ఏమని తెలియచేస్తుందంటే, వీరు సర్వోన్నతమైనటువంటి దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పుచుండెను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆయన నామములో విడుదల. ఆయన నామము చెప్పగానే, ఆయన నామమును బట్టి ఆజ్ఞాపించగానే ఆ యొక్క చిన్న దానిలో ఉన్న దెయ్యము ఆమెను వదిలిపోయింది. మనలో కనిపించినటువంటి దయ్యాలు ఆ రోజు కనిపించే దయ్యాలు,
ఆ దయ్యాలు మరి ఆ యొక్క చిన్నదాని చేత సోది చెప్పిస్తే ఈరోజు అదే దయ్యాలు కనిపించకుండా మనలో నుండి అనేకమైన బలహీనతలకు, అనేకమైన అలవాట్ల వైపు మనలను లాగివేస్తూ ఉంటాయి. ఆ యొక్క నామము ఆ యొక్క దయ్యము నుంచి విడుదల కలగచేసేటువంటి నామము, ఆ చిన్నదానిని ఆ యొక్క దయ్యము నుంచి విడుదల కలగజేసినటువంటి నామము ఈరోజు మన బలహీనతల నుంచి మన విడుదల చెందించటానికి ఆ నామము శక్తి కలిగినటువంటి నామముగా మరొకసారి మనకు కనబడుచు ఉన్నది. మరి ఈ రీతిగా ఆ చిన్నదానికి విడుదల కలగజేసినటువంటి నామము, ఆ కుంటివానికి స్వస్థత కలగజేసినటువంటి నామము, కుంటివానిని బలపరిచినటువంటి నామము, కుంటివానిని లేవనెత్తినటువంటి నామము మరొక కార్యాన్ని కూడా చేయటానికి ఇష్టపడుతున్నది. ఆ యొక్క కార్యం ఏమిటి అంటే మరి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను. ఏ నామమున రక్షణ లేదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ఏ నామమున కూడా రక్షణ లేదు. ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో రక్షణ ఉన్నది. ఇక్కడ మనం అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 34వ వచనము వరకు ఉన్న లేఖన భాగములను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ఆ పుతోను అను దెయ్యము పట్టినటువంటి ఆ చిన్నదాని వలన మేలు పొందుతున్నటువంటి ఆ చిన్నదాని యజమానులు ఎప్పుడైతే ఆ చిన్నదానిలో నుండి దెయ్యము వెళ్ళిపోయిందో తమ లాభసాధనము పోయినని వారు గ్రహించి ఈ యొక్క పౌలును శీలను పట్టుకొని వారిని న్యాయాధిపతులకు అప్పగించి వారి మీద మరి అనేకమైనటువంటి నేరాలు మోపి ఆ న్యాయాధిపతుల చేత వారిని కొట్టించి శిక్ష విధించి వారిని తీసుకువెళ్ళి చెరసాలలో పడవేయటాన్ని ఈ యొక్క లేఖన భాగాల్లో మనం చూడగలం. వారు చెరసాల్లో వేసినప్పుడు ఆ రాత్రి కాలమందు పౌలు శీలలు కూడా ఆ చెరసాలలో మరి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, కీర్తిస్తూ కీర్తనలు పాడటాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ రీతిగా వాళ్ళు దేవుని కీర్తిస్తూ కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా ఆసక్తితో వారి వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. ఏమిటా అద్భుతం అంటే, వారి యొక్క కీర్తనలకు, వారు పాడుతున్నటువంటి పాటలకు, వారి దేవుని స్తుతించటాన్ని బట్టి ఆ యొక్క చెరసాల పునాదులు మరి అదిరిపోయినట్లుగా భూకంపాన్ని కలగచేసి చెరసాల యొక్క తలుపులను దేవుడు తెరవటాన్ని అక్కడ మనం చూడగలం. చెరసాల తలుపులు ఎప్పుడైతే తెరవబడినాయో ఆ చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీలందరూ కూడా పారిపోయారని భావించి ఆ జైలు అధికారి అయినటువంటి వాడు తన్ను తాను పొడుచుకుని కత్తి దూసి తన్ను తాను మరి చంపుకొనబోతున్నప్పుడు పౌలు పలికినటువంటి మాట ఏమని పలుకుతున్నాడు అంటే 16వ అధ్యాయం అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అతడు పలికినటువంటి మాట అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామములో రక్షణ. ఇక్కడ జైలు అధికారి యొక్క జీవితాన్ని మనం కొద్దిగా ఆలోచన చేసినట్లయితే, పౌలుని చెరసాలలో ఉంచాడు జైలు అధికారి. ఆ చెరసాలలో నుంచి దేవుడు విడుదల చెందించాడు. ఆ చెరసాలలో నుంచి ఎవరైనా వారికి విడుదల కలగచేయవచ్చు. చెరసాల కనిపించేటువంటి ఆ జైల్లో నుంచి ఎవరైనా వారికి విడుదల కలగచేయవచ్చు.
చెరసాలలో ఉన్నటువంటి పౌలు చెరసాలలో ఉంచబడ్డాడు, కానీ ఈ జైలు అధికారి చెరలో ఉంచబడ్డాడు. చెరకి చెరసాలకి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. చెరసాల అంటే మనకు కనిపించే జైలు, చెర అంటే అది పాపముతో కూడుకున్నటువంటిది. చెరసాలలో నుంచి విడుదల ఎవరి మూలంగానైనా కలుగుతుంది, కానీ చెరలో నుంచి, పాపం అనేటువంటి చెరలో నుంచి, కనపడనటువంటి ఆ యొక్క చెరసాల అంటే ఆ యొక్క పాపంలోంచి విడుదల అది ప్రభువైన యేసుక్రీస్తు వలన మాత్రమే, కానీ మరి ఎవరి వలన కూడా అది కరగదు. భూమి కింద, ఆకాశము క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ లేదు. అది ప్రభువైన యేసుక్రీస్తు నామములో మాత్రమే రక్షణ. ఆ జైలు అధికారి చెరలో ఉంచబడ్డాడు. చెరసాల్లో ఉంచబడినటువంటి పౌలు విడుదల నొంది చెరలోనున్నటువంటి ఆ జైలు అధికారికి, జైలు అధికారి యొక్క కుటుంబానికి మరి ఆ రాత్రి కాలం మందే రక్షణను మరి కలగచేసినటువంటి విధానాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆ యొక్క జైలు అధికారి యొక్క కుటుంబం అంతా కూడా ఆ చెరలో నుండి, పాపం అనేటువంటి చెరలో నుంచి విడుదల పొందటానికి వారికి మరి ఉన్నటువంటి నామం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు నామం. అయ్యలార రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని చెప్పినప్పుడు మీరును నీ ఇంటి వారును ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు. ఆయన నామములో రక్షణ ఉన్నది, ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామములో విడుదల ఉన్నది, ఆయన నామములో పాప క్షమాపణ ఉన్నది, ఆయన నామములో పాప క్షమాపణ ఉన్నది. ఆయన నామమును బట్టియే మన ప్రార్థన దేవుని యొద్దకు చేరుతున్నది. మనం ప్రార్థించేటప్పుడు మొట్టమొదటిగా పరలోకమందున్న మా తండ్రి అని మన ప్రార్థన ఆరంభించి చిట్ట చివరిగా మన ప్రార్థనను ముగించేటప్పుడు మనం ఏమని చేస్తాము అంటే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం, ఈ ప్రార్థన మీకు తెలియచేయుచున్నాం, మా విన్నపములు మీకు తెలియచేయుచున్నాం, మా స్తుతులు మీకు చేయుచున్నామని ఏ నామమునైతే మన ప్రార్థన ముగిస్తామో, మన స్తుతులను ముగిస్తామో, ఆ నామము మన ప్రార్థనలను దేవుని యొద్దకు తీసుకువెళ్ళేటువంటి నామము ప్రభువైన యేసుక్రీస్తు నామము. మహోన్నతమైన నామం, అన్ని నామముల కంటే పైనున్న నామము. ఈ ఉదయకాల సమయమందు ఆ యొక్క నామమును దేవుడు మనకి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచితే, రక్షించే ఆయన నామమందు విశ్వాసం ఉంచితే మన జీవితాలకు రక్షణ. ఆయన నామమందు మనం విశ్వాసం ఉంచితే ఆ పుట్టినది మొదలుకొని కుంటివాడి అయినటువంటి వాడికి ఏ రీతిగా అయితే పూర్ణ స్వస్థత కలిగిందో, ఈరోజు ఆయన నామంలో మనకు అటువంటి స్వస్థత ఉన్నది. ఆ పుతోనని దెయ్యం పట్టినటువంటిది ఏ రీతిగానైతే ఆ దెయ్యము నుంచి విడుదల పొందిందో, ఈరోజు మనలను బాధిస్తున్నటువంటి సమస్యలేవో, మన ఇబ్బందులేవో, మన ఇరుకులేవో, వాటినన్నిటి నుంచి కూడా విడుదల కలగజేసేటువంటి నామము ప్రభువైన యేసుక్రీస్తు నామము. ఆయన నామము మహోన్నతమైన నామము, అన్ని నామముల కంటే పైనున్న నామము. ఆయన నామంలో స్వస్థత, ఆయన నామంలో విడుదల, ఆయన నామంలో రక్షణ, ఆయన నామంలో పాప క్షమాపణ, ఆయన నామము ద్వారానే మన ప్రార్థన దేవుని యొద్దకు చేరుతున్నది. ఆయన నామమును బట్టి మాత్రమే మనం పరలోకానికి వెళ్ళగలం. ఎందుకంటే నేనే మార్గము, నేనే అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు అన్న నామమున ద్వారానే మనం పరలోకానికి చేరగలం. ఆయన నామములోనే సమస్తం ఉన్నది. ఆ నామమందు విశ్వాసం ఉంచటానికి ఇష్టపడితే ఆయన వారి పట్ల, ఇక్కడ మనం ఏ వ్యక్తుల గురించి అయితే మనం ధ్యానం చేశామో వారి పట్ల ఏ అద్భుతాలను చేశాడో, ఏ ఆశ్చర్యకార్యాలను చేశాడో, ఏ మహత్కార్యాలను చేశాడో, ఈరోజు మన పట్ల కూడా అటువంటి కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఆ మహోన్నతమైనటువంటి నామాన్ని మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. అందుకని ఆ యొక్క లేఖన భాగాన్ని మొదట మనం చదువుకున్నటువంటి ఈ మేల్కొల్పు వాక్యాన్ని మరొకసారి మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి వెళ్ళి ఈ మాటలను మరి ముగించుకుందాం. 148వ కీర్తన 13వ వచనం, అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన నామము మహోన్నతమైన నామము అనగా మహా ఉన్నతమైన నామము, అన్ని నామముల కంటే
పైనున్న నామము అదే యేసు నామము. ఆయన నామంలో విడుదల ఉంది, ఆయన నామంలో స్వస్థత ఉన్నది, ఆయన నామంలో రక్షణ ఉన్నది, ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది. ఆయన నామములో మన ప్రార్థన దేవుని యొద్దకు చేరుతుంది. ఆయన నామముననే మనం పరలోకానికి చేరగలం. ఆయన నామము మహోన్నతమైన నామము, అన్ని నామముల కంటే పైనున్న నామము. దేవుని వాక్యము అను నామము మనం ప్రకటన గ్రంథం 19:13 మనం చూడగలం. దేవుని వాక్యం అనేటువంటి నామం, ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు దేవుని వాక్యం అనేటువంటి నామంలో మన చేతుల్లో ఉన్నాడు. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లయితే, ఈ వాక్యం అనేటువంటి దానిని అనుదినము మనం ధ్యానిస్తూ ఈ వాక్యంలో ఉన్నటువంటి సంగతులు నిజమని నమ్మి ఆయన నామమందు విశ్వాసం ఉంచితే, ఈ వాక్యము ద్వారా దేవుడు మనలో అద్భుతాలు చేయటానికి, ఆశ్చర్యకార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడినటువంటి వాడై ఈ ఉదయకాల సమయమందు ఆ మహోన్నతమైనటువంటి నామాన్ని మరొకసారి మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ మహోన్నతమైన నామము ద్వారా మనలోకి రావటానికి, మన పట్ల అద్భుతాలు చేయటానికి, మనకు విడుదల కలగ చేయటానికి, మనకు స్వస్థత కలగ చేయటానికి, పాప క్షమాపణ కలగ చేయటానికి, రక్షణ కలగ చేయటానికి, నెమ్మదినివ్వటానికి, సమాధానమునివ్వటానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడై ఈ ఉదయకాల సమయమునందు మహోన్నతమైనటువంటి ఆయన నామమును మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మహోన్నతమైన నామాన్ని అందరము కూడా మనము స్తుతింపదగినటువంటి వారమై ఉన్నాం. ఆ మహోన్నతమైన నామములో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలను మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలుసుకొని ఆయన నామాన్ని మనందరము కూడా స్తుతిద్దాం. ఆయన నామంలో ఉన్నటువంటి స్వస్థతను, ఆయన నామంలో ఉన్నటువంటి సమాధానమును, నెమ్మదిని, విడుదలను, రక్షణను, పాప క్షమాపణను మనం పొందటానికి ప్రయత్నం చేద్దాం. అట్టి భాగ్యాన్ని ఈ మాటలు వినుచున్న మనందరికీ కూడా దేవుడు దయచేయును గాక. దేవుడి యొక్క లేఖన భాగాలను మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయం నందు మహోన్నతమైన నీ నామాన్ని గురించి తండ్రి మేము ఆలోచించటానికి, ఆ మహోన్నతమైన నామములో ఉన్నటువంటి గొప్ప రక్షణను, పాప క్షమాపణను, విడుదలను, స్వస్థతను తండ్రి ఆ యొక్క నామము ద్వారా చేసే అద్భుతమైనటువంటి కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మేము ధ్యానించటానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి, ఈ నూతన దినమును బట్టి నిన్నే స్తుతిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయం నందు నీ యొక్క నామమును వెల్లడిపరిచినందుకు వందనాలు. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే ఈ మాటలను వీక్షించుచున్నారో వారందరి యొక్క జీవితాలలో నీ నామమును బట్టి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, వారికి విడుదల, స్వస్థత తండ్రి, రక్షణ, పాప క్షమాపణ వారు పొందినట్లుగా సహాయం చేయండి ప్రభువా. నీ నామము మహిమ కలిగది, నీ నామము మహోన్నతమైనటువంటి నామమని ఈ ఉదయకాల సమయం నందు మాతో మాట్లాడి ఉన్నారుగా తండ్రి. నీ నామము వలన కలిగేటువంటి తండ్రి ఆ యొక్క గొప్ప కార్యాలను కేవలం వినుట మాత్రమే కాదు, అనుభవించినట్లుగా తండ్రి ఈ మాటలు వీక్షించుచున్న వారందరి జీవితాలలో మీరే అద్భుతములు జరిగించమని ఈ ఉదయకాల సమయమందు ఆ మహోన్నతమైన నామాన్ని మరొకసారి మాకు వెల్లడిపరిచినందుకు నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ ఉదయకాల సమయమునందు ఈ యొక్క మా స్తుతులు, మా యొక్క తండ్రి ప్రార్థనలు, విజ్ఞాపనలు నీ కుమారుడు అన్ని నామముల కంటే పైనామము, ఏ నామమున రక్షణ లేదు, ఈ నామమునే రక్షణ అని ఏ నామమును గురించి అయితే ఈ ఉదయకాల సమయం నందు మాతో మాట్లాడి ఉన్నారో ఆ ఉన్నతమైనటువంటి నామము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా యొక్క ప్రార్థనలు, విజ్ఞాపనలు మీకే తెలియచేయుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్.